తమ్ముళ్ళు మొన్నటి వరకు రోడ్లు ఎట్టున్నాయని అడుగుతున్నా. గుంతల రోడ్లు అవునా కాదా? గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు రిపేర్ చేశాం. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ 203 కాదు, ప్రతి నియోజకవర్గం అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, 21 దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం. గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు. దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి, మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి. అది పెట్టకుండా పోయిన దానివల్ల పూర్తిగా నష్టపోయాం. నేను వస్తానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73ని పునరుద్ధరించాం. ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు. తమలో నేను మీకు అండగా ఉంటా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా. అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న బడ్జెట్లో 47,456 కోట్లు పెట్టాం. నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం 25,000కు పెంచాం. చేనేతలు జిఎస్టీ ఎత్తేసాం. పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకి మద్యం షాపులో 10% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశాం. మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు అందజేశాం. యాదవులకి, కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పేదవాళ్ళందరినీ కోరుతున్నాం, ఎస్సీలకు, ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను. వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. బీసీలకు హామీ ఇస్తున్నాం. 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా, మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నాం. మీ పొలాల దగ్గర
కుసుమ్ కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి, డబ్బులు నేనే ఇస్తా, మిగిలిన కరెంటు మీరు వాడుకోండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి. ఇప్పుడు చాలామంది మోటార్ బైకులు వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు. అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకొని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేద విద్యార్థులకు 3,000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లించాం. గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది, వారి పిఎఫ్ను కూడా కాజేసింది. నేడు మన కూటమి ప్రభుత్వం 1వ తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకేసారి 7,500 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 లబ్ధి వచ్చేట్టుగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు, భూ మాఫియాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి. అయినప్పటికీ కూడా ఎంత గోలుమాలలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని 22A పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు, గందరగోళంగా తయారైనాయి. నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది. నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా, రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం, ప్రపంచానికే ప్రమాదం. పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు, అందుకే వదులుతున్న బ్రహ్మాస్త్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి 20 నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ హతమార్చారు. భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది. ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం, అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి.
ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు, శాండు, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు, కొండల్ని మింగేస్తారు, చెరువుల్ని చెరబడతారు. ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్కి నాంది పలకదాం. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో, వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బాధ్యత మీ నాయకుడిగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, టెక్నాలజీ వచ్చింది, నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను. సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసుకు పోవాలి, దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు, ఫోన్లో వాట్సాప్లోనే అన్ని సేవలు వస్తాయి. ఇప్పటికే 380 సేవలు. అదే మరిగా రేపు జూన్ 12కి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 500 సేవలు పెడతాం. మళ్ళీ 1-2 నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి. మీకు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది టెక్నాలజీ మహిమ. ఇంకో పక్క మీ అందరికీ హామీ, వ్యవసాయంలో, ఆరోగ్యంలో, అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఓట్లేశారు, మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. తిరిగి ఒకటి ఆలోచించాను, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. అందుకే కేంద్రానికి చెప్పాం, ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కడప సభలో హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది, మాది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని కూడా రివైవ్ చేశాం. 11,400 కోట్లు ఇచ్చారు. రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు. అమరావతి మనందరి రాజధాని. ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు, అమరావతి మన రాజధాని. 3 ముక్కలు ఆటాడి కడాన మనం అందరినీ
రాజధాని లేకుండా చేశాడు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. అది కూడా పూర్తవుతుంది. ఇంటింటికి ట్యాప్తో నీళ్లు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్, అదే మరికి అమృత్ వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది. వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. యువశక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ముందుకెళ్తున్నాం. నేను ఒకటే, ఇప్పటికే డిఎస్సి పిలిచాం. 7,50,000 కోట్లతో 6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. చాలామంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే, ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా. ఇప్పటికే 5 లక్షల మంది పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ విత్ యూత్. యువతే నా బలం, యువత మీదనే నా ఆశలు. మీరందరూ కూడా కష్టపడండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం, అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తమిళలో ఈ సభలో రాయలసీమ గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ బిడ్డగా చెప్తున్నా. రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్ల సీమ, ఎడారిగా మారిపోతుందన్నారు. కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు. నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. తిరుపతిలో ఐఐటి వచ్చింది, ఐజర్, ఇండియన్ కల్నరీ
ట్రిపుల్ ఐటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం. కడప హజ్ హౌస్ మొదలుపెట్టి 90% పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6 నెలల్లో కడప హజ్ హౌస్ని పూర్తి చేసి మీ అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేపాక్షి ఓర్వకల్ కారిడార్లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది. ఇప్పటికే రికమెండ్ చేశాం. దీన్ని తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మొన్నే మీరు పేపర్లో చూశారు, బ్రహ్మణి స్టీలు ఆ రోజు నాటకాలు, ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు. కడాన ప్రాజెక్ట్ రాలేదు. ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు. కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 12వ తారీఖు 1 సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. దీనివల్ల ఫేజ్ 1లో 4,500 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఫేజ్ 2 కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు 2కి 5,000 కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఇచ్చాం, టెండర్లు పిలిచాం, తొందరలోనే పని ప్రారంభిస్తాం. నీటి విలువ, రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రి నీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 12,440 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం, బనకచెర్ల పూర్తి చేయాలి. రాయలసీమను రత్నాల సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం.
బనకచెర్ల పోలవరానికి 80,000 కోట్లు అవుతాయి. ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. తప్పకుండా మీరు సహకరించండి. అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా సంకల్పం. నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను. నా పట్టు ఎప్పుడు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మొన్నే మీరు చూశారు, సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం. హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2 ఒకే సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మీరు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు 5 సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో 3,873 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు. కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు. పక్కన గండికోట ఉంది, ఇక్కడే కొప్పర్తుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి 1000 కోట్లు అవుతుంది. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా నిర్మాణం చేస్తాం. అదే మాదిరిగా హార్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో పక్క గండికోట, ఏపీ గ్రాండ్ కెనియన్, దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా చేస్తాం. నేను వచ్చినప్పుడు చెప్పాను, కృష్ణదేవరాయల విగ్రహం 100 అడుగుల విగ్రహం పెడతాన్నా, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. పని ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్త్రి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా, ఇవి మన సొంతం. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది రాయలసీమ మిషన్. ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం. రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు, పేదరికం ఉండదు, రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ కానీ, గండికోట కానీ, పులివెందల్లో పెండింగ్లో ఉండే వర్కులు కానీ, సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి. 2019లో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయావో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 2004 వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 ఎకానమీగా తయారు చేసింది. నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి. రాష్ట్రం కూడా దెబ్బతినింది. నేను ఒకటే చెప్తున్నాను,